వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బుత్యాలవారిపల్లిలో వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ అనే వ్యక్తి యువకుడు ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తన్ని తీవ్రంగా గాయపరిచారు అంటూ ఒక కేసు పెట్టారు. కేసు పెట్టడం కాదు, ఆ యువకుడిని అరెస్ట్ చేసి కదిరిలో నడి రోడ్డు మీద ఊరేగించారు నడుచుకుంటూ. అతడు నడిచేటప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది, నడవలేకున్నారు, కాళ్ళు చేతులన్నీ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే పోలీసులు కొట్టారు అన్నది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో కూడా ఈరోజు మొదటి పేజీలోనే ఫోటోలతో సహా ఆ కథనాన్ని ప్రచురించారు, వార్తా కథనాన్ని. ఆంధ్రజ్యోతి రాశారు, రోడ్డు మీద నడిపిస్తూ స్టేషన్ కు గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీస్ ట్రీట్మెంట్ అని రాశారు. ఈనాడు పత్రికలో రాశారు, వైకాపా కార్యకర్త అరెస్ట్, నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లిన పోలీసులు అంటూ ఫోటోలతో సహా ప్రచురించారు. అయితే ఇతడు వైసీపీ కార్యకర్త కాదా అన్నది ఇప్పుడు బయటకు వచ్చేసింది. చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి. 99 టీవీ ఛానల్, ఇది వైసీపీ ఛానల్ కాదు, అందరికీ తెలుసు. ఆ ఛానల్లోనే జనసేన పార్టీకి సంబంధించిన ఆ ప్రాంత ఎంపీటీసీ అమర్ అనే ఎంపీటీసీ మొత్తం వివరాలను బయట పెట్టేశారు. అతడు వైసీపీ కార్యకర్త అంటూ ప్రచారం చేస్తున్నారు, అది పచ్చి అబద్ధం. అతడు వైసీపీ కార్యకర్త కాదు, జనసేన పార్టీ అభిమాని. అతడి చేతి మీద పవన్ కళ్యాణ్ టాటూ కూడా ఉంటుంది, కావాలంటే చూసుకోండి. కానీ ఇదంతా జరిగింది ఒకటైతే, నారా లోకేష్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో మరో మలుపు తీసుకుంది. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవడం వల్లే ఇది అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోయి ఈ స్థితికి వచ్చిందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ అజయ్ దేవ్ అనే యువకుడు దళితుడు. అందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆ జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ చెప్తున్న దాని ప్రకారమే అందరూ ప్రచారం చేస్తున్నారు. దళిత మహిళ అయిన గర్భిణీ స్త్రీ మీద వైసీపీ కార్యకర్త దాడి చేశారని చెప్తున్నారు. కానీ ఈ అజయ్ దేవ్ కూడా దళితుడే. ఆ దాడికి గురైందని చెప్తున్న ఆ గర్భిణి కూడా ఇతడి అన్నకు భార్య, అంటే వదిన అవుతారు. వీళ్ళ మధ్య కుటుంబ గొడవలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టపాసులు రోడ్డు మీద కాలుస్తూ ఉంటే ఆమె వచ్చి అడ్డుపడ్డారు. దాంతోపాటు అజయ్ దేవ్ తండ్రిని ఇష్టానుసారం దూషించడంతో ఆవేశానికి లోనైన ఈ అజయ్ దేవ్ ఆమెను మెడపట్టి తోసేసిన మాట వాస్తవం. అందరూ చెప్తున్నట్టు ఆమెను కాలుతో తన్నలేదు అతను, అలా తన్నే వ్యక్తి కూడా కాదు, చాలా భయస్థుడు. కానీ తన తండ్రిని తిడుతూ ఉండడంతో ఆవేశానికి గురయ్యాడు అని చెప్తున్నారు. మరి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారన్న ప్రశ్నకి, వీళ్ళు చాలా చిన్న వాళ్ళు. ఆ గ్రామంలో 10 కుటుంబాలు ఉన్నాయి, దళిత కుటుంబాలు. ఇతడు చిన్న చిన్న మెకానిక్ పనులు చేసుకుంటూ బతుకుతుంటాడు అజయ్ దేవ్ అనే యువకుడు. ఇతడి తండ్రి అదే గ్రామంలో చెత్త ఊడ్చి బతుకుతూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలకు అతీతంగా కూడా వెళ్తూ ఉంటారు. ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ భోజనాలు, బిర్యానీ లాంటివి పెడితే వెళ్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వెళ్తూ ఉంటారు వీళ్ళు. అందులో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమంలో కూడా వీళ్ళు పాల్గొన్నారు. ఇతడు ఏ రోజు కూడా వైసీపీ జెండా పట్టిందే లేదు. అతడు జనసేన పార్టీ అభిమాని. పవన్ కళ్యాణ్ టాటూ అతని చేతి మీద ఉంటుంది అన్నది అందరికీ తెలుసు అని జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీటీసీనే ఏది 99 టీవీ ఛానల్లోనే చెప్తూ ఉన్నారు. ఈ గొడవ జరిగిన తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకు ఫోన్లు చేసి అంబులెన్స్లు రప్పించారు. ఆ తర్వాత దీంట్లో రాజకీయం ఎంటర్ అయిందని కూడా జనసేన పార్టీ ఎంపీటీసీ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చివరకు అజయ్ దేవ్ అనే యువకుడిని బయటకు తీసుకురావడం ఎలా అన్న దానిపైన ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. కేవలం పోలీసులు భయపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారనుకుంటే దీంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి అందరి చేయి దాటిపోయేలాగా చేశారు అన్న ఆందోళన ఆ 10 కుటుంబాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇతన్ని బయటికి తీసుకురావడం ఎలా అన్న దానిపైన ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారని జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీటీసీనే చెప్తూ ఉన్నారు. ఇది కేవలం పార్టీలకు సంబంధించిన వ్యవహారమే కాదు, అతను వైసీపీ వ్యక్తే కాదు, అక్కడ పార్టీ గొడవ కూడా కాదు. అది హఠాత్తుగా పాత గొడవల నేపథ్యంలో గొడవ జరిగింది. దాడికి గురైన ఆమె కూడా వీళ్ళ వదినే. ఇంత జరిగితే రాజకీయ నాయకులు నారా లోకేష్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో మాలాంటి వాళ్ళం, అంటే జనసేన పార్టీ ఎంపీటీసీగా ఉన్నా సరే నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఇందులో వచ్చేసింది. ఇప్పటికైనా నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఈ స్థాయిలో గర్భిణీ స్త్రీ మీద దాడి అనగానే అందరూ ఆవేశానికి లోనవుతారు. ఆ విధంగానే ఈ అంశాన్ని మలిచి ఆ అజయ్ దేవ్ అనే యువకుడిని ఈ కేసులో చాలా పెద్ద ఎత్తున ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అతనికి అన్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా రాజీకి రెడీగా ఉన్నారు. ఇంత దూరం వెళ్ళకూడదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి ఈ పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు. అతన్ని ఒక పెద్ద నేరస్తుల్లాగా చిత్రీకరిస్తూ ఉన్నారు అని కూడా జనసేన పార్టీ ఎంపీటీసీని అభిప్రాయపడుతున్నారు. అంటే దీంట్లో అర్థమవుతున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సరే పోలీసుల మీద ఒత్తిడి వచ్చిందో ఏమో. ఈరోజు పత్రికల్లో అన్ని చూస్తే ఒక వైసీపీ కార్యకర్త గర్భిణి మీద దాడి చేశారు. గర్భిణి మీద దాడి అంటేనే ఆటోమేటిక్గా అందరూ ఆవేశానికి గురవుతారు. అలా ఆవేశానికి గురి చేసి మొత్తం వైసీపీ వాళ్ళే ఇలా ఉంటారు, వైసీపీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తోందన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు ఒక ప్లాన్ గా చేశారు. కానీ
జనసేన పార్టీ ఎంపీటీసీ అమరే 99 టీవీలో చూసుకోవచ్చు. కావాలంటే 99 టీవీలోనే చాలా వివరంగా చెప్తున్నారు. ఇతను అసలు వైసీపీనే కాదు, అసలు వైసీపీ జెండా పట్టిందే లేదు, జనసేన పార్టీ అభిమాని, పవన్ కళ్యాణ్ టాటూ కూడా వేసుకొని ఉంటారు చేతి మీద, కావాలంటే చూడొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇంత ఉంటే పోలీసులు మాత్రం బాగానే కొట్టినట్టున్నారు అతన్ని. అతను నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నడు రోడ్డు మీద అటు ఇటు పోలీసులు 10 సంఖ్యలో నిలబడి ఇతన్ని పెరేడ్ చేసి దాన్ని గర్వంగా ఈరోజు పత్రికల్లో రాసుకున్నారు. అంటే వాస్తవాలు ఎలా ఉంటాయి, చిత్రీకరణ, ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా కలిస్తే దాన్ని ఏ విధంగా చిత్రీకరించవచ్చు అనేది కూడా అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నారు. జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ ఆ గర్భిణీ స్త్రీకి స్కాన్ కూడా చేశారు, ఎలాంటి ఇబ్బంది లేదని పోలీస్ డాక్టర్లు కూడా తేల్చారు. అతడు తన్నలేదు, కేవలం మెడబట్టి తోశాడు. ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎంటర్ అవడంతో ఇంత దూరం వెళ్ళిపోయింది. అప్పటికైతే అంత వాదించుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఈ స్థాయిలో ఈ మలుపు తిప్పారు. ఇదంతా కేవలం రాజకీయ నాయకులు ఎంటర్ అవ్వడం వల్లే జరిగిందని కూడా జనసేన పార్టీ ఎంపీటీసీలే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఏ అంశం జరిగినా సరే దాన్ని వైసీపీకి అంటగట్టాలన్న వ్యూహంలో భాగంగా ఈ యువకుడిని అసలు తన్నినా, మెడబట్టి గెంటినా, తిట్టినా మహిళల్ని ఆ విధంగా చేయడం తప్పు. కానీ దీన్ని ఊహించిన స్థాయి కంటే మరో లెవెల్కి తీసుకెళ్లి జనసేన పార్టీ ఎంపీటీసీ చెప్తున్నట్టు నారా లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే నిష్పక్షపాతంగా ఏ తప్పు జరిగింది, ఆ తప్పుకు ఏ మేర శిక్ష ఉండాలి అన్న దానికంటే దీన్ని రాజకీయాలు జోడించి దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఒక అంశంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది.